హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మహాలక్ష్మి అమ్మవారు నివాసం ఉండే 5 ముఖ్య స్థానాల గురించి తెలుసుకుందాం. ఈ 5 ముఖ్య స్థానాల్లో మహాలక్ష్మి అమ్మవారు ఖచ్చితంగా ఉంటారండి. ఈ కలియుగంలో అన్ని కార్యక్రమాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఈ డబ్బు నాయిలో పడి అందరూ కూడా డబ్బు వెనుక పరిగెడుతూ ఉంటారు. అలాంటి డబ్బును మనకు ప్రసాదించేది మహాలక్ష్మి అమ్మవారు, ఆ సిరుల తల్లి. మహావిష్ణువు యొక్క హృదయ నివాసిని అనే అమ్మవారు ఏ ఏ స్థానాల్లో ముఖ్యంగా ఖచ్చితంగా నివసిస్తారు అనేది ముందుగా మనం తెలుసుకుందాం. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటే మన అన్ని సమస్యలు కూడా ఇట్టే తీరిపోతాయి కదండి. అలాంటి మహాలక్ష్మి అమ్మవారు మొట్టమొదటగా సకల దేవతలకు తన శరీర భాగాలలో ఒక్కొక్క భాగాన్ని ఇచ్చిన గోమాత యొక్క వెనుక తట్టు భాగంలో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. గోమాత మహాలక్ష్మి అమ్మవారికి తన వెనుక తట్టు భాగంలో స్థానం ఇచ్చారండి. ఈ విధంగా గోవు యొక్క వెనుక తట్టు భాగంలో మహాలక్ష్మి అమ్మవారు ఖచ్చితంగా నివాసం ఉంటారు. ఈ విధంగా గోమాత్యంలో కూడా ఈ యొక్క విషయాన్ని పెద్దలు లిఖించి ఉన్నారండి. అందుకే మనం ఎప్పుడూ కూడా గోమాత యొక్క వెనుక తట్టు భాగాన్ని చూసి నమస్కారం చేసుకుంటూ ఉంటాము. రెండవది, గణేశునికి తన శిరస్సుని ఇచ్చిన గజేంద్రుడు అంటే ఏనుగు యొక్క కుంభస్థలం అంటే నుదుటి భాగంలో మహాలక్ష్మి అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారికి ఏనుగులంటే ఎంతో ఇష్టం. మహాలక్ష్మి అమ్మవారికి ఇరుప్రక్కల కూడా ఎప్పుడు ఏనుగులు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఏనుగులను మనం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదండి. మూడవది వచ్చేసి శివునికి ఎంతో ఇష్టమైన పత్రం బిల్వపత్రం అండి. ఒక్క పత్రాన్ని నిశ్చలమైన మనసుతో మనం శివునికి సమర్పిస్తే మన అన్ని కోరికలను ఆ పరమేశ్వరుడు తీరుస్తాడు. అటువంటి బిల్వపత్రంను కూడా మహాలక్ష్మి అమ్మవారు ఉంటారండి. బిల్వపత్రాలతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించినట్లయితే మన అన్ని సమస్యలు తీరిపోతాయని పెద్దలు పండితులు మనకు చెప్తుంటారు. అలాంటి బిల్వపత్రాన్ని కూడా మనం పవిత్రంగా చూసుకుంటుంటాం కదా. నాలుగవది వచ్చేసి బురదలో పుట్టినటువంటి కమలం అండి. బురదలో పుట్టినా కూడా కమలంకి ఎలాంటి మైలా కూడా ఉండదు, ఎలాంటి నిష్కల్మషం లేని కమలం. ఈ కమలంని మనం ఎప్పుడూ కూడా పద్మప్రియ, పద్మహస్తే, పద్మాలయ అంటూ మహాలక్ష్మి అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం కదా. ఈ కమలంతో కానీ మహాలక్ష్మి అమ్మవారికి 108 కమలాలతో అర్చన చేసినట్లయితే మన అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోతాయండి. అదేవిధంగా 5వ స్థానం వచ్చేసి అతివలకు ఎంతో పవిత్ర స్థానం. స్త్రీల యొక్క 5వ తనము పంచమాంగళ్య స్థానం. స్త్రీల యొక్క పంచప్రాణం. స్త్రీ 5వ తనమైన ప్రతిరూపమైనది. సుమంగళి స్త్రీ నిత్యము కూడా కుంకుమ ధరించే చోట అంటే స్త్రీ యొక్క పాపిట యందు కూడా మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తారు. అందుకే ప్రతి స్త్రీ పాపిట యందు కుంకుమను ధారణ చేయాలి. అటువంటి స్త్రీకి మహాలక్ష్మి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు కూడా స్త్రీల యొక్క పాపిట్లో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. ఈ విధంగా ఈ ముఖ్యమైన 5 స్థానాల్లో కూడా ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తారండి. మొదటిది ఆవు యొక్క వెనుక తట్టు భాగము, రెండవది గజేంద్రుని యొక్క కుంభస్థలము, మూడవది బిల్వపత్రము, నాలుగవది కమలము, 5వది స్త్రీ యొక్క పాపిటి యందు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తారని మన పెద్దలు మన పండితులు మనకు చెప్తున్నారండి. ఈ 5 స్థానాలను మనం ఎప్పుడు పవిత్రంగా చూసుకుంటూ మనకు గౌరవం ఇచ్చినట్లయితే మహాలక్ష్మి అమ్మవారు మనకి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జయచంద్రస్ వరల్డ్.